వెల్కమ్ టు AP23 న్యూస్. ఈ 200 ఏళ్ల సీసా మిస్టరీ వీడింది. అందులో ఉన్న ద్రవం ఏమిటంటే, గతేడాది ఇంగ్లాండ్లోని క్లితోస్పేస్లో నిర్మాణంలో ఉన్న భవనం దగ్గర కార్మికులకు ఒక గాజు సీసా దొరికింది. అది దాదాపు 200 ఏళ్ల కిందటి సీసా. అందులో ఉన్న ద్రవం ఏమిటన్నది తాజాగా తేలింది. సీవ్యూ స్ట్రీట్ ప్రాంతంలో గుంతలు తవ్వుతున్నప్పుడు ఈ సీసా బయటపడింది. ఆ కార్మికులు మొదట ఈ సీసాలో ఉన్నది మద్యం అనుకొని తాగబోయారు. ఇంతలోపే అక్కడ ప్రాజెక్ట్ మేనేజర్ వారిని ఆపారు. ఆ సీసా చరిత్ర ఏమిటి, ఎవరు ఎందుకు అక్కడ పాతిపెట్టి ఉంటారు, అందులో ఉన్న ద్రవం ఏంటి అన్నది తెలుసుకునేందుకు దానిని యూనివర్సిటీ ఆఫ్ లింకన్కు పంపించారు. ఆ కార్మికులు అనుకున్నట్టుగా అందులో ఉన్నది మద్యం కాదు, మూత్రం అని ఆ పరిశోధనలో తేలింది అని యూనివర్సిటీ ఆఫ్ లింకన్ విద్యార్థి జారా ఎయిట్స్ తాజాగా తెలిపారు. ఆమె ఆ సీసాను పరిశీలించే బాధ్యతను చేపట్టారు. ఆ సీసా ఎన్ని సంవత్సరాల కిందటిదన్నది అంచనా వేసేందుకు, అందులో ఉన్న ద్రవం ఏమిటో తెలుసుకోవడానికి జారా అనేక సాంకేతిక పద్ధతులను ఉపయోగించారు. ఈ సీసాను తయారు చేసిన శైలి 1790లో ప్రారంభమైంది. దీన్ని చేతులతో తయారు చేసినట్లుగా తెలుస్తోంది. అంచుల సాయంతో సీసాలను తయారు చేసే ప్రక్రియలను 1840ల నుంచి వాడడం మొదలుపెట్టారు. కాబట్టి ఈ సీసాను అంతకు ముందే చేతితో చేసి ఉంటారు. అందుకే దీని ఆకారంలో అసమానతలు కనిపిస్తున్నాయి అని జారా బీబీసీతో చెప్పారు. అనేక రకాల సాంకేతికతల సాయంతో ఈ సీసాను అత్యంత నిశితంగా పరిశీలించారు జారా. చివరికి అందులో ఉన్నవి శరీర ద్రవాలని, అందులోనూ ప్రధానంగా ఉన్నది మూత్రమని తేల్చారు. పాతకాలంలో దుష్టశక్తులు ప్రవేశించకుండా ఉండడానికి ఇంటి లోపల ఇలాంటి సీసాలను పాతిపెట్టేవారని యూనివర్సిటీ ఆఫ్ లింకన్ చెబుతుంది. ఒక పాతకాలపు నావికుడు తన ప్రయాణం సురక్షితంగా సాగాలని కోరుకుంటూ ఈ సీసాను అక్కడ పెట్టి ఉండవచ్చుననే ఊహాగానం కూడా దీని చుట్టూ ఉంది. ఇంత పురాతన సీసా చెక్కు చెదరకుండా ఉండడం చాలా అరుదు. మా దగ్గరకి పరిశీలన కోసం తాజాగా పింగాణి వస్తువులు, వస్త్రాలు వస్తూ ఉంటాయి. కానీ ఇలాంటి గాజు సీసా రావడం అనేది అరుదు. ఈ సీసాను పరిశీలించడంలో జారా అద్భుతమైన ప్రతిభను కనబరిచారు. ఆమెకు మా అభినందనలు అని సీనియర్ సాంకేతిక నిపుణులు జోసెఫైనా మెకెంజీ అన్నారు.